Welcome to Hyderabad Express TV. Today headlines. సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ బెయిల్. బ్రాహ్మణ పరిషత్పై సీఎం రేవంత్ కు హరీష్ లేఖ. రోడ్డుపై కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీఎం చంద్రబాబు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడానికి కృషి చేస్తాం సీఎం రమేష్. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. గత నెల 27వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లు సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి బనేజా తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ హరీష్ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్య గోచరం కావడం బాధాకరమన్నారు. విద్యా స్వయం ఉపాధి, నేటి విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని ఆయన రాశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పార్టీ నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఈ రోజు రేపు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇకపై వారానికి 2 రోజుల పాటు విజయవాడలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేతలతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. నక్సలైట్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమకుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తానని సీఎం భరోసా ఇచ్చారు. మేమంత బాధపడుతున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు శంకుస్థాపనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన సీఎం రమేష్ కు తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం, కడప పెద్ద దర్గాను రమేష్ దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి, కడప నుంచి వచ్చారు, ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అక్కడని కాదు, రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటుతో కుదరదు.
వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు. దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను. సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నేడు ఆయన పంచాయతీరాజ్ కార్యాలయానికి వచ్చారు. రూరల్ డెవలప్మెంట్ పై పవన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారిందన్నారు. మన దేశం నదులు, సాంప్రదాయాలు, పూజలకు విలువిస్తామని, కానీ నదుల సంరక్షణకు చర్యలు తీసుకోమన్నారు. పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారని, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. వాటిని తిని గోవులు చనిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా గౌరవించే సమాజం ఇది, కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్, అది పంట కాలం. ఆ పంట కాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి, ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్, మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుతుంది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త, పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది, అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. తల్లికి వందనం పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులతో అనుమానం ఉందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు
దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా, డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. అది ఈ పనులు మేమే మొదలు పెట్టాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్, ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్టే ఆధారమని, భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కల్ని సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తు తరాలను అందించాల్సింది ఆస్తులు కాదు, ప్రకృతిని అందించాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక పైన ఒక సీరియస్ డ్రైవ్ తోని మనం జనగామ జిల్లాలో మొక్కలు పెంచే కార్యక్రమం, అడవులను పెంచే కార్యక్రమం చేయాలి. వెరెవర్ పాసిబుల్ మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఇది ప్రకృతి వనాలను పెట్టాం. ఆ ప్రకృతి వనాలు కూడా కొన్ని దిక్కులో బాగా మంచిగా వచ్చినాయి, కొన్ని దిక్కులో సరిగా రాలేదు. ఆ ప్రకృతి వనాలు అన్ని గ్రామాలలో ఉండే విధంగా కనీసం ఒక గ్రామంలో 1 ఎకరము 2 ఎకరాలు ఎంత ల్యాండ్ అవైలబుల్ గా ఉంటే అంత ల్యాండ్ లో మనము గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రకృతి వనాలను కనుక పెంచగలిగితే అది కూడా కొంత మన టార్గెట్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటికి తోడుగా మనకు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఉదాహరణకు మండల కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆ మండల కాంప్లెక్స్లలో అంతా చెత్త చెదారము, తర్వాత మురికి కంపలు, పొదలు ఉంటాయి. అవన్నీ కనుక శుభ్రం చేసి ఈజీఎస్ ద్వారా వాటన్నిటి శుభ్రం చేసి పిక్స్ తీసి దాంట్లో చెట్లు పెట్టినట్లయితే అవి బ్రహ్మాండంగా ఆఫీసులు కూడా చూడటానికి పరిశుభ్రంగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. ఎక్కడైతే పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనము కంటికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతిలో 2 సందర్భాలలో మనకు తెలియకుండానే మనం అనుభూతి పొందుతాం. మన కన్నులు వాటిని చూడగానే మన మనసుకు ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఎక్కడైతే పచ్చడి చెట్లు కనిపిస్తాయో అనుకోకుండా మన కళ్ళు అనుభూతి చెందుతాయి, మన మనసు కూడా ఆనందపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అక్కడ నీటిని చూడగానే మన కన్నులు మనకు తెలియకుండానే స్పందిస్తాయి, మనం ఆనందం చెందుతాం. కాబట్టి ఈ రెండింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇటు వనాలు, చెట్లు, అటు చెరువులను కూడా మనం కాపాడుకుంటేనే మనకు జీవనము ముందు కూడా సాఫీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పచ్చదనం అనేది నాకు కూడా చాలా ఇష్టము. నేను కూడా ప్రకృతి ప్రేమికురాలిని కాబట్టి నా ఫండ్స్ నుంచి కూడా మీ కాలేజ్కి కావాలి. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్. బ్రాహ్మణ పరిషత్పై సీఎం రేవంత్ కు హరీష్ లేఖ. రోడ్డుపై కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీఎం చంద్రబాబు.
కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడానికి కృషి చేస్తాం సీఎం రమేష్.